వీరస్వామి నేను బయలుదేరుతాను, నాకు చాలా పనులు ఉన్నాయి. అబ్బాయి చిన్నవాళ్ళురా, సభ్యకి ఆడుకొని. ఈయన తీసుకెళ్లి బండ్లు పారేంట్రా. రాజాని కొట్టి పారేసి చామంతిని జీప్ లో తీసుకుపోతున్నారన్నా. రే కిట్టమూర్తి, మన వాళ్ళందరినీ కాగడాలతో బయలుదేరమా. అయ్యగారు అయ్యగారు, గుడిసి జనం చామంతిని ఎత్తుకుంటూ వస్తున్నారు అయ్యగారు. మనమే దాన్ని ఎత్తుకొచ్చామని తెలిస్తే బతుకుండగానే తగిలెట్టేస్తారు అయ్యగారు. రామూర్తి, చామంతిని లాంచ్లో తీసుకెళ్లి పెట్టండి రా. మాణిక్యానికి దానిచ్చి పెళ్లి చేయడం నా పని కాదు. చామంతికి రాజాకి పెళ్లి జరగకూడదు. వాడి చేతికి చామంతి చిక్కకూడదు. ఒకవేళ చామంతి చచ్చినా నాకు అభ్యంతరం లేదు. పో. హలో అమ్మమ్మ, నేనే. ఏమిటి మాలతి? మా నాన్నగారు రౌడీలే చామంతిని ఎత్తుకొచ్చి దాచిపెట్టారమ్మా. నువ్వు వెంటనే రాకపోతే చామంతిని చూపు కూడా దూరం అయిపోతుంది. చంపేయాలనుకుంటున్నారు. అల్లుడు, అల్లుడు. ఏమిటత్తయ్య ఇంత రాత్రిలో? ఏమిటత్తయ్య? అల్లుడు, నీకు డబ్బు వస్తే కదా ముఖ్యం. ఇంత తీసుకో. అత్తయ్య, చామంతిని వెంటనే నాతో పంపు. ఏమిటత్తయ్య మీరనేది? అల్లుడు, నా బిడ్డ సుఖపట్టని నేను చూడలేదు. నా మనవడు సుఖపట్టమైనా నన్ను చూడలేవు. ఏమయ్యా అల్లుడు, ఒక మంచి మనిషిగా ఉన్న నువ్వు ఈ కోట్ల ఆస్తి కోసం, అధికారం కోసమే కదా ఒక మృగంగా మారావు. ఈ దిక్కుమాలిన ఆస్తి నాకు వద్దు, నా మనవడికి వద్దు. అంతా నువ్వే తీసుకో. సంగీత, నీ మొగుడిని డబ్బాస భూతంలా పట్టుకొని ఆడిస్తోంది. అందుకు కూని కూడా చేయడానికి రెడీ అయినాడు. అందుకే ఆస్తి నీ పేరు రాస్తే నిన్నెక్కడ చంపుతాడనన్న భయంతో ఆస్తి అంతా వాడి పేరుతోనే రాసి తగలేశాను. సంగీత, ఒకటి మాత్రం చెప్తున్నాను, నా మనవడికి చామంతికి ఏదైనా చెడు జరిగిందో ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమండి, అల్లుడు అల్లుడు అంటూ మీ మీద ప్రాణాలు పెట్టుకుంది మా అమ్మ. ఏ రోజు అదే నోటితో కూని కోరంటుంది. మిమ్మల్ని భర్తని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. డాడీ, వాళ్ళ ప్రేమను నాశనం చేయాలని మీరు చేసే దారుణాన్ని చూడలేకపోతున్నాను. డబ్బు కోసం, అమ్మమ్మ ఆస్తి కోసమేగా మీరు ఇదంతా చేస్తున్నారు. నా మీద ప్రేమతో చేయడం లేదు. డాడీ, రాజా నన్ను ప్రేమించడం లేదని తెలిసిన వెంటనే నేను అతన్ని మర్చిపోయాను. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా, వాళ్ళ ప్రేమను నాశనం చేయకండి ప్లీజ్.
జారిపోయే సొరశాపని వలేసి పట్టేవాణి నేను. నా దగ్గర ఆటలాడుతుండవా? రాయే రా, లోపలికి రాయే, నీ సంగతి తెలుస్తా. రాయే నోరు మూసుకోయే. చామంతి, చామంతి, ఎక్కడికి జారుకుంటావే? ఇప్పుడు నేనేం చేశాను ఎడుతున్నావే? పెళ్లి చేసుకుంటానా? ఇలా చూడు, ఈ అందమైన తాళే నీ బంగారం మెళ్ళో కట్టే ఈ రోజు నిన్ను ఆ దాన్ని చేసుకుంటా. ఏమే, మెళ్ళో కట్టాల్సిన తాళిని ఇసిరి పారేస్తావా? న్యాయంగా తాళి కట్టాక కాపురం చేద్దాం అనుకుంటున్నాను నేను. నువ్వేమో కాపురం చేసిన తర్వాత తాళి కట్టుకుంటున్నావు. ఏ గీరి పడకే. గురు గురు వాళ్ళంతా కాగడాలతో మన మీదకి వచ్చేస్తున్నారు. ఓనీరా లాంచి మాణిక్యానికి మొదటి రాత్రి నీళ్లలో రాసినట్టుంది. అంతా పడవలోకి ఎక్కడ? చామంతి,
చమతి చమతిరా పైకి వెళ్దాం. చమతి రాజా మన ప్రేమకు దోహదం చేసిన కిరీటాన్ని మన నోటికి చేరుస్తే ఇక్కడి నుంచి ఎలాగైనా బయటకు వెళ్ళిపోదాం. కడల తల్లి మనల్ని తప్పకుండా కాపాడుతుంది. రాజా అన్నా నా మాట అన్నా వాళ్ళు ఎక్కడికో చచ్చిపోయింటారన్నా. వాళ్ళ కోసం పోయి నువ్వు కూడా ప్రాణాలు పోగొట్టుకోవద్దన్నా. అన్నా అన్నా ఈయనన్నా అన్నా